బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అధికారిక అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కాస్త టీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో ఏర్పాటు చేయడంపై బడంగ్పేట్ కార్పొరేషన్ బీజేపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. అధికారిక కార్యక్రమాలకు తమకు కనీసం చెప్పకుండా చేయటం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. ప్రోటోకాల్ ప్రకారం కాకుండా తమ వార్డుల్లో అభివృద్ధి పనులు చేస్తే రాబోయే రోజులలో చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బీజేపీ కార్పొరేటర్లు ఉన్న వార్డులలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కేవలం శిలా ఫలకాలకి అంకితం కాకుండా పనులను పూర్తి చేయాలని మహిళా బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఈరోజు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మరియు మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ కేటీ రామారావు గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం పూర్తిగా అధికారికమైన కార్యక్రమం అయినప్పటికీ స్థానిక టీఆర్ఎస్ నాయకులు మరియు అధికారులు దీన్ని పూర్తిగా గులాబీ పార్టీ కార్యక్రమంగా మార్చివేసి కనీసం కార్పొరేటర్లకు కూడా మర్యాద ఇవ్వకుండా వారిని ఇనాగ్రేషన్ స్టేజ్ల వరకు ఆహ్వానించకుండా అవమానించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కేటీఆర్ గారికి మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఏమైతే రోడ్డు వెడల్పు పనులు చేస్తున్న నార్గోల్ నుంచి బడంగ్పేట నుంచి నార్గోల్ వరకు 100 ఫీట్ల రోడ్ అని చెప్పి ప్రకటించి దాన్ని విస్తరణ పనులు ప్రారంభించారు. ఈ యొక్క రోడ్డు గతంలో హెచ్ఎండిఏ పరిధిలో రేడియో రోడ్ నెంబర్ 26గా గుర్తించడం జరిగింది. 150 ఫీట్ రోడ్డుగా గుర్తించడం జరిగింది. దీన్ని గత 6 నెలల క్రితం మంత్రి గారు సబితా రెడ్డి గారు ప్రారంభించి దీన్ని పత్రికాముఖంగా ఆ రోజు 100 ఫీట్లకు కుదిస్తున్నామని చెప్పినారు. కానీ ఈరోజు ప్రజలు చాలా అయోమయ స్థితిలో ఉన్నారు. 150 ఫీట్ల వరకు పర్మిషన్ ఇవ్వట్లేదు కట్టుకోవడానికి, కానీ 100 ఫీట్లకి రోడ్డు కుదించామని చెప్పి చెప్తున్నారు. మేము దీనిపైన కేటీఆర్ గారికి ఒక వినతి ఇవ్వడం జరిగింది. 100 ఫీట్ల నుంచి అధికారికంగా నిర్మాణ అనుమతులు ఇచ్చి వారిని నిర్మాణం చేసుకునే విధంగా చేయాలని వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే గత 3-4 సంవత్సరాల నుంచి ఆసరా పింఛన్లు కానీ వృద్ధా పింఛన్లు కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి మంజూరు కావడం లేదు. దీనిపైన కూడా స్పందించి అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి వర్యులు ఈరోజు వచ్చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. దానిలో భాగంగానే మన బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి 32 మంది కార్పొరేటర్లు అయినటువంటి మమ్మల్ని అందరినీ కూడా మాకు ఇన్వాల్వ్మెంట్ చేసేసి ఆ కార్యక్రమాన్ని చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది. కానీ ఇక్కడ మేము భారతీయ జనతా పార్టీ అయినటువంటి 10 మంది కార్పొరేటర్లను మేము పలు సమస్యల మీద మా గ్రామ పరిధిలో ఉన్నటువంటి పలు సమస్యలను ఉన్నతాధికారులకి కానివ్వండి మంత్రివర్యుల గారికి తెలియజేసే అవసరం ఎంతగానో ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగానే కొన్ని వినతి పత్రాలను మేము మా గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలను తీసుకొని వచ్చేసి వారికి అందజేసే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఎలాంటి మాకు కనీస గౌరవం లేకుండా, కార్పొరేటర్ అనే కనీస గౌరవం కూడా లేకుండా మనను విస్మరించడం జరిగింది. ఈరోజు ఏదైతే మన గుర్రంగూడ గ్రామానికి సంబంధించి 3 కోట్ల రూపాయలను రోడ్లో భాగంగా బీటీ రోడ్కు భాగంగా కేటాయించడం జరిగింది. దాని విషయంలో మేము ఎన్నోసార్లు మంత్రివర్యుల గారికి మరియు మేయర్ గారికి ఉన్నతాధికారులకి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మా గ్రామానికి సంబంధించిన రోడ్డుకి బీటీ రోడ్డుకు వేయవలసిందిగా 3 కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగింది. దానికి మేము సంతోషిస్తున్నాం. కానీ మనం దానిలో భాగంగా ఏదైతే శంకుస్థాపన శిలాఫలకం ఉందో దానిలో మా పేర్లు ఉన్నప్పటికీ కూడా కనీస గౌరవం లేకుండా, ప్రోటోకాల్ని పాటించకుండా, మమ్మల్ని పిలవకుండా కేవలం పార్టీ కార్యకర్తలు, పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకులు మాత్రమే వచ్చేసి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా ఖండిస్తాం. ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఎదురైనా కానీ మేము దాన్ని పూర్తి స్థాయిలో మేము ఎదుర్కొంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈరోజు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఓపెన్ చేయడానికి ప్రారంభోత్సవానికి కేటీఆర్ గారు విచ్చేశారు. ఇక్కడ మా అల్మాజ్గూడ గ్రామంలో 3వ డివిజన్ మాకు భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. మాకు వర్షం పడ్డప్పుడల్లా మాకు 2 చెరువులు, కొమటికుంట, పోచమ్మకుంట చెరువులు, వాటి దిగువన ఉన్న ప్రాంతాలు అనేక ఇబ్బందులకు గురయ్యాయి. ఎలా అంటే వాటర్ ఫ్లో అవ్వడం వల్ల
ఇల్లు మునిగిపోవడం, ఆ రోడ్ అంతా ఖరాబ్ అయ్యి వెహికల్స్ కూడా స్కిడ్ అయి పడడం, చాలా అనేక ఇబ్బందులు గురయ్యారు. ముఖ్యంగా సిఎంఆర్, సివైఆర్, ఇంకా సాయిబాలాజీ, ముఖ్యంగా చెప్పుకోవాల్సిందైతే సాయిబాలాజీ కాలనీ, ఎన్జేఆర్, ఆర్ఎంఆర్ కాలనీ, ఇంకా బోయపల్లి ఎన్క్లేవ్, ఇక్కడ ఉన్న ప్రజలు ఎన్నో ఇబ్బందులు గురయ్యారు. అప్పుడు మేము అంతకుముందు కూడా అధికారులకు మేము వినతి పత్రాలు అందజేయడం జరిగింది. సో దానికి తాత్కాలికంగా అంటే టెంపరీగా మాత్రమే వాళ్ళు సొల్యూషన్ ఇచ్చారు. మేము వదలకుండా మేము కార్పొరేటర్స్ అయ్యి మేము వదలకుండా మేము వినతి పత్రాలు మంత్రి గారి వద్దకు తీసుకెళ్ళాము. మన బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కానీ ఈ అధికారులందరి వద్దకు తీసుకెళ్ళి దాన్ని చూసి కూడా మేడం మంత్రి గారు ఎట్టకేలకు దీన్ని ఒక పర్మనెంట్ సొల్యూషన్గా ట్రంక్ లైన్కి వరద నీటికి మరియు ట్రంక్ లైన్కి ఒక 24 crores శాంక్షన్ చేయడం జరిగింది. దానికి నేను వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కానీ ఇది పనులు ఎక్కడక్కడ ఇవ్వకుండా మీర్పేట్ ట్రంక్ లైన్ అప్పుడు కూడా ఒక 10 years వరకు, దాదాపు 10 years వరకు పట్టింది. సో ఇప్పుడు రాబోయేది ఎండాకాలం తర్వాత మళ్ళీ వర్షాకాలం అంటేనే మా ప్రజలు భయపడుతున్నారు. సో ఈ వర్షాకాలం వచ్చే ముందే ఇది స్టార్ట్ చేసి త్వరగా కంప్లీట్ చేస్తే ప్రజలుకి ఇది ట్రంక్ లైన్ అందుబాటులోకి ఇస్తే మేము వారికి కృతజ్ఞత భావంగా ఉంటాము. సో ఇది ప్రారంభించి వదిలేయకుండా ఈ పనులు త్వరగా కంప్లీట్ చేస్తేనే అది కంప్లీట్ అయినట్టు. శాంక్షన్ చేయడం కాకుండా పనులు కంప్లీట్ అయిపోతేనే అది కంప్లీట్ అయినట్టు. అందరికీ నమస్కారము. ఈరోజు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చినటువంటి కేటీఆర్ గారు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేశారు. అక్కడికి కార్పొరేటర్లను కూడా ఆహ్వానించారు. కాకపోతే అఫీషియల్ మీటింగ్ని పార్టీ మీటింగ్గా చేసేసి మా ముందే మా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని అవమానించినట్టు మాట్లాడడం జరిగింది. మా బీజేపీ పార్టీ నాయకులు నోరు తెరిస్తే గనక ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏది కూడా మాట్లాడడానికి వాళ్ళకి అధికారము, హక్కు లేదు. కాకపోతే మా ఓపికని మాత్రం పరీక్షిస్తున్నారు. అఫీషియల్ మీటింగ్ని పార్టీ మీటింగ్ చేసి ఇలా అవమానించడం ఎంతవరకు న్యాయం కేటీఆర్ గారికి? అలాగే మా మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా తను కూడా ఆ విషయంలో వాళ్ళకి సహకరించింది. అది చాలా తప్పు మేడం. ఎందుకంటే మీరు పార్టీ మీటింగ్ని పెట్టుకున్నప్పుడు మీ పార్టీ మీటింగ్ విషయాలు చెప్పుకోండి. ఇది అఫీషియల్ మీటింగ్ అయినప్పుడు మమ్మల్ని పిలవడం ఎందుకు, మమ్మల్ని అవమానించడం ఎందుకు? ఇది ఖండిస్తున్నాం మేడం. అలాగే మా 9th డివిజన్ 27 డివిజన్స్కి సంబంధించి గ్రీన్ హోమ్స్ కాలనీలో కూడా రంగారెడ్డి కుంట సున్నం చెరువుకి సంబంధించి ఈ పనులను ఇంకా మీరు ప్రారంభించలేదు. ఈ విషయానికి సంబంధించి మేము అనేక సార్లు మీకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది సెకండ్ ఫేజ్లో తీసుకుంటామని చెప్పారు. ఈ మళ్ళీ వచ్చేది వర్షాకాలం కాబట్టి ఈ ప్రజలు మళ్ళీ సమస్యకు గురి కాకుండా ఈ పనులకు కూడా తొందరగా మాకు శాంక్షన్ చేయాలని మీకు మనవి చేస్తున్నాము. దయచేసి మీ పార్టీ కార్పొరేటర్స్ ఉన్న వాటిపైనే మాత్రమే కాకుండా మిగతా అందరి కార్పొరేటర్స్కి కూడా ఈక్వల్గా ఫండ్స్ శాంక్షన్ చేసి అందరినీ తొందరగా పనులు చేసి అభివృద్ధికి సహకరించాలని మేము మీకు మనవి చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.